ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు అని ఇక్కడ దేవుని యొక్క లేఖనం రాయబడి ఉంటున్నది. నిజమే, నీలో మంచి విషయాన్ని బట్టి ఆసక్తి, మంచి విషయం కొరకు ఆసక్తి, మంచి మనసు, మంచి తలంపు, మంచి ఆలోచన విధానం నీకు గనుక ఉంటే కీడు అనేది నీ దగ్గరికి రాదు. ఎందుకంటే దేవాతి దేవుడు పాపిని కూడా దేవుడు మంచి కోణంలోనే చూశాడు. అతన్ని మనిషిగానే చూశాడు. మనల్ని కూడా ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని తన బిడ్డగానే చూశాడు కాబట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు చాలామంది తామే పరిశుద్ధులమని, తామే నీతిమంతులమని, తామే యోగ్యులమని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ ఉండడాన్ని బట్టి అనేక శ్రమల పాలవుతున్నారు, అనేక నిందల పాలవుతున్నారు, అనేక వేదన పాలవుతున్నారు. పరిస్థితిని గమనించండి. మీరు మంచి విషయాన్ని బట్టి ఆలోచన చేసేవారుగా ఉంటే ఏ కీడు మీ దగ్గరికి రాదు. మీరు మంచి మనసు కలిగి ఉంటే ఏ వ్యాధి మీ శరీరంలో ఉండదు. ఏ మరి అపవిత్రత, ఎలాంటి మరి దుష్కార్యములు మీలో ఉండడు. కనుక మంచి మనస్సు కలిగిన వారే, మంచి మనసాక్షి కలిగిన వారే జీవించండి. కీడు మీ దగ్గరికి రానియకుండా తరిమి కొట్టండి. మంచి మనసు లేకుండా కీడు నీ దగ్గరికి రాకూడదు అనుకుంటే అది సాధ్యము కాదు. గనుక మంచి మనసు కలిగి ఉండండి, కీడు మీ దగ్గరికి రాదు. గమనించి దేవుని సముఖంలో మంచి మనసు కలిగి బ్రతకండి. ఎవరి మీద పగ, ద్వేషము, అసూయ, కుళ్ళు అనేది ఒకరితో కంపారిజన్ చేసుకోవద్దు. కనుక మంచి మనసు కలిగి ఉండండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు, నీకు ఇచ్చిన ప్రకారం నువ్వు జీవించు. దేవుడు నమ్మని మహింపరచు. దేవుడు మిమ్మల్ని దీవించి ఇటు మనసునిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ ఉదయకాల సమయం ముందు ప్రత్యేకించి మీ సముఖంలో మేము వేడుకొనిచున్నాం. దేవాతి దేవుడు మా ప్రార్థన ఆలకించండి, కృప చూపించండి. మంచి మనసు కలిగి జీవించే జయ జీవితం దయచేయండి. అనారోగ్యం చెప్పుకున్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచుమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.